శుద్ధస్ఫటికసంకాసం సచ్చిదానందవిగ్రహం దాతారం సర్వకామానాం కామేశ్వరముపాస్మహే. కామేశ్వరీ పరామీరే ఖాదీ ఆదిస్వరూపిణీం మాతృకావర్ణయుక్తాంగీం మహాశ్రీచక్రవర్త్యగాం. చాలామంది మా దగ్గరికి వచ్చి జాతకపరమైనటువంటి సమస్యలు లేనప్పుడైతే కానివ్వండి, లేదా ఈ తత్వ చింతన ప్రధాన భరితమైనటువంటి యొక్క ప్రశ్నలు అడిగేటువంటి వారు అడుగుతూ ఉంటారు. ఏమిటి అంటే, మనిషి యొక్క ఆర్థిక స్థితి లేదా ఆర్థిక పురోగతి ఎందుకు నిలకడగా ఉంటుంది? అసలు భగవద్ అనుగ్రహం కలగాలి అంటే ఒక మనిషి ఎలా బతకాలి? ఇది అడగకపోయినా వీళ్ళు ఇంత పూర్వం వేసినటువంటి యొక్క ప్రశ్న చేత దీనికి అనుసంధానమైనటువంటి యొక్క సమాధానం దొరుకుతుంది. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగితేనే మనిషికి ఉన్నటువంటి యొక్క దురదృష్టం పోయి అదృష్టం సంప్రాప్తం అవుతుంది. మరి ఆ అదృష్టం ఎందుకు శాశ్వతముగా ఉండట్లేదు అంటే, మహాభారతంలో ఒక పాత్ర దీనికి ఒక చక్కటి ఉదాహరణ ఇస్తుంది. ఏమిటి అంటే, కర్ణుడు పుట్టిన తర్వాత ఒక ఇంట్లో పెరుగుతాడు. పెరిగిన తర్వాత అతనికి దుర్యోధనుడి యొక్క స్నేహం వస్తుంది. ఆ స్నేహం చేత ఏదైనప్పుడు వాడైనటువంటి స్నేహితుడు రావడం కూడా భగవద్ అనుగ్రహమే. కాబట్టి ఏదో భగవద్ అనుగ్రహం చేత కర్ణుడు సమానమైనటువంటి ఒక పాత్ర అనుకున్నప్పుడు నేను ఇదంతా కూడా చెప్తున్నాను. ఆ కర్ణుడికి దుర్యోధనుడి యొక్క సహచర్యంతో ఒక రాజ్యం అంగదేశానికి రాజును చేస్తాడు. రాజ్యానికి రాజు అవుతాడు, పెళ్లి చేసుకుంటాడు, రాజ్యపాలన చేస్తాడు. ఆ కాలంలో అంగదేశంలో ఒక విధమైనటువంటి యొక్క ఒరవడి ఉండేటువంటి ఏంటి అని అంటే, మీరు మహాభారతాన్ని ఎప్పుడైనా చదివినట్టయితే చాలామంది ఏం చేస్తారంటే, మహాభారతము, రామాయణం, భాగవతం ఏవి చదవకుండా అందులో ఉన్నటువంటి ఒక పాత్రల్ని ప్రత్యేకించి విలన్ పాత్రల్ని హీరోలుగా, హీరో పాత్రల్ని విలన్లుగా రాస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, చూపెడుతూ ఉంటారు. కాబట్టి అటువంటిది ఇప్పటికీ కూడా సమంజసమైనటువంటి యొక్క పరిణితితో కూడినటువంటి యొక్క ఆలోచన, వివేకము అని అనిపించుకోవాలి కూడా. అయితే ఆ కాలంలో అంగదేశంలో ఎలా ఉండేది అని అంటే, డబ్బు లేకపోతే దరిద్రం అనుభవిస్తూ ఉంటే ఇంట్లో ఉన్నటువంటి యొక్క ఆడవాళ్ళని కూడా అమ్మి ఆ డబ్బు చేత కుటుంబ జీవనం పోషిస్తూ ఉండేటువంటి వారు. అటువంటి యొక్క వ్యవహారం అంగదేశంలో ఉండేది. మహాభారతంలో, వ్యాస మహాభారతంలో ఉన్నటువంటి అంశమే నేనేం ప్రత్యేకించి రాసి చెప్పట్లేదు. అయితే ఈ కర్ణుడు ఎందుకు నాశనం అవడానికి కారణం ఏమిటి అంటే, నా దృష్టిలో అహంకారము, వాచాలత్వం అని చెప్తాను నేను. దుర్యోధనుడి యొక్క సాంగత్యముతోటి అధికమైనటువంటి యొక్క రాజ్యకాంక్ష, ధన మదము చేత వాచాలత్వం వచ్చింది కర్ణుడికి. అందుకే ఆ వాచాలత్వం చేత ప్రతి పాండవుల యొక్క మీద ఉన్నటువంటి యొక్క ద్వేషము తన యొక్క అహంకారంతో, వాచాలత్వంతో అనేకమైనటువంటి యొక్క దుర్భాషలాడడానికి కారణమైనది. సరే, ఎవడో కృష్ణ పరమాత్మ వచ్చాడు, ఏదో బంగారు పాత్ర దానం ఇచ్చాడు, ఇంద్రుడు వచ్చాడు, కవచకుండాన్ని ఎవడేమన్నాడు? కవచకుండాలి దానం ఇవ్వకు. మనిషికి ఉనికి యొక్క ప్రశ్నార్థకమయ్యేటువంటి యొక్క దానం చేయమని ఏ శాస్త్రం చెప్పింది? దానం చేశాడు, గొప్పవాడు కాదని నేను చెప్పాను. కానీ పాత్రత నెరిగి దానం చేయమని చెప్పింది. వచ్చినటువంటి వాడు ఇంద్రుడు అని చెప్పే విషయం కూడా కర్ణుడికి తెలుసు. ఇంద్రుడు అంటే వాడికి నేను దానం చేస్తున్నాను అనేటువంటి యొక్క అహంకారంతో దానం చేశాడు. బలిచక్రవర్తి కూడా శుక్రాచార్యుడు వచ్చి చెప్పిన తర్వాత విష్ణుమూర్తి అంతటి వాడికి నేను దానం చేస్తున్నా అన్నాడు. విష్ణుమూర్తికి నువ్వు దానం చేస్తే ఆయన కానిది ఏది? ఎవ్వని చే జగనించి జగమెవ్వని లోపల ఎందులీలమై అన్నాడు. ఎవరితో జగత్తు పుడుతుంది? ఎవరి ఎందు జగత్తు ఉన్నది? ఆయనే విష్ణుమూర్తి. మరి ప్రత్యేకించి నువ్వు పరమాత్మకి నువ్వు దానం చేసేది ఏముంది? ఇంద్రుడు ఏమైంది? ఏదో పురాణాన్ని చూస్తే పైన చూస్తే ఇంద్రుడు కూడా ఏదో కాస్త అందరినీ మోసం చేస్తూ ఉంటాడు. ఆయన పని అది కాదు. ఇంద్రుడు అంటే ఏమిటి అంటే, దిక్పాలకుల్లో ఒక ఆయన స్వర్గానికి ఎవరైనా చచ్చిపోతే ఆ స్వర్గానికి వెళ్తే వీడు ఆ స్వర్గాన్ని కావాలా వద్దా, వీడు ఆ స్వర్గంలోకి వస్తే పిచ్చి పనులు చేస్తాడా మరి చూడాలిగా. మరి క్లాస్ లీడర్గా, ఒక లోకానికి లీడర్గా ఆయన బాధ్యత ఉంటుందిగా. ఆయన పని ఆయన చేస్తాడు అంతే, అది వేరే విషయం. అటువంటి యొక్క అహంకారంతో ఉన్నాడు. అందుకే మనిషి యొక్క ఆర్థిక పురోగతి, ఆర్థిక స్థిరత్వం స్థిరంగా ఉండాలి అంటే కర్ణుడిలాగా వాచాలత్వము, అహంకారం మనిషికి పనికిరాదు, అసలు పనికిరాదు. సర్వత్రా వర్జించాల్సినటువంటి యొక్క గుణములు.
అహంకారం వాచాలత్వం. మనిషికి చాలా మందిని చూస్తూ ఉంటాను. ఈ ఒకరి విమర్శ చేయాలని కాదు, మనిషిగా బతకడం చేత మనిషి సంస్కారముతోటి సంపన్నుడు అవుతాడు తప్ప సంపద లేనటువంటి యొక్క సంపద ఎప్పటికీ కూడా నిలబడదు. మీకు 100 రూపాయలు ఇచ్చి ఎలా ఖర్చు పెట్టాలో తెలియకపోతే ఇంకా 100 రూపాయల దగ్గర ఏం ప్రయోజనం? 1,00,000 రూపాయలు ఇచ్చాడు భగవంతుడు మీకు, లేదా ఏదో పని చేస్తే మీ కష్టంతో మీకు 1,00,000 రూపాయలు వచ్చాయి. ఆ 1,00,000 రూపాయలు లెక్క పెట్టడం రాకపోతే ఏమి చేస్తారు వాటిని? పరీక్షల్లో కాపీ కొట్టే అబ్బాయి ఉంటాడు, వాడు ఓనాడు క్లాస్కి వెళ్ళడు. వాడు ఆ పుస్తకంలో ఏ పేజీలో ఏ చాప్టరు ఏ పాఠం ఉంది, వచ్చిన క్వశ్చన్ ఎందులో ఉందని తెలియాలిగా. కాబట్టి ఆ గుణం కదా కావాల్సింది. ఆ గుణం వస్తే నీకు ఏదైనా ఎవడన్నా కాస్త సహాయం చేస్తే, లేదంటే భగవంతుడు సహాయం చేస్తే ఆ సహాయం నిలుపుకోగలుగుతావు. సహాయాన్ని నిలుపుకోలేకపోతే ఆ సహాయం భగవంతుడు మాత్రం నీకు ఎందుకు చేస్తాడు? కాబట్టి అహంకారం వదలండి. అహంకారము ధనం. ఎప్పుడైనా భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క కష్టములు ఏవైతే ఉంటాయో అవి భగవంతుడు ఇచ్చిన కష్టములుగా భావిస్తాం. లేదా భగవంతుడు సుఖములు ఇస్తే మన యొక్క శక్తి సామర్థ్యాలతో సుఖాలు వచ్చాయగా భావిస్తాం. కాబట్టి రూపాయి వచ్చినప్పుడు ఒకలాగా, రూపాయి లేనప్పుడు ఒకలాగా ఉండకూడదు. సర్వత్రా అహంకారము, వాచాలత్వము, కామము, క్రోధము ఇవన్నీ కూడా వదిలేస్తే అప్పుడు భగవంతుడు మన వంక చూస్తాడు. ఆ కారణము చేత లేదా భగవంతుడు మన పట్ల చూడడం చేత భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ఈషన్మాత్రము చేత భగవంతుడు దృష్టి చేత అనుగ్రహిస్తాడు. నేత్రోన్మీలనం, అక్కడెక్కడో తాబేలు ఉంటుంది, తన పిల్లల్ని ఎలా దృష్టి చేత పోషిస్తుందో భగవంతుడు. మీరు పెట్టిన ఆహారం ఉంది, భగవంతుడు ఏమైనా తీసుకుంటాడా, వచ్చి తింటాడా? భగవంతుడు తింటే మనం అసలు పెట్టమే పెట్టాం, రోజు కొంచెం పెడతాం. కిలో ప్రసాదం పెట్టి 1/2 కిలో పెడతాం, లేదా 1/4 కిలో పెడతాం, 100 గ్రాములు పెడతాం. అలా కాదు, భగవంతుడు ఏం చేస్తాడంటే నేత్రోన్మీలనం చేస్తాడు. అంతగా కూడా ఆయన కళ్ళు ఉంటాయి. మీరు పెట్టిన నైవేద్యాన్ని ఎదురుకుండా తీసుకుని దానిలో ఉన్నటువంటి యొక్క భక్తిని, శౌచముని గ్రహించి నేత్రోన్మీలనం చేస్తాడు. భగవద్ దృష్టి పడడం చేత అది ప్రసాదం అవుతుంది. అది చూపెడతారు, ప్రాణాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అంటారు 5 సార్లు, అయిపోతుంది. భగవంతుడి యొక్క దృష్టి చేత అది ప్రసాదం అవుతుంది. మనం కూడా భగవంతుడి దృష్టి పడడం చేత ప్రసాదితులం అవుతాం. కాబట్టి అహంకారము వదలండి, వాచాలత్వం వదలండి, ప్రతి ఒక్కరిని విమర్శించేటువంటి యొక్క గుణము పొందకండి. పక్కవాడి సంగతి మీకు అనవసరము. మన బతుకేదో మనం ఏడిస్తే పక్కవాడి బతుకు తర్వాత ఏడవచ్చు. కాబట్టి ఇటువంటి యొక్క తత్వం మీరు వదిలేస్తే భగవంతుడి మీ వంతు చూస్తాడు. అందుకే ధర్మరాజు యొక్క, అర్జునుడి యొక్క, పాండవుల ఎందుకు కృష్ణ పరమాత్మ ఎందుకు ఉన్నారంటే వాళ్ళకి అహంకారం, వాచాలత్వం లేదు కాబట్టి ఉన్నాడు. ఒక్కొక్క సందర్భంలో మీరు కొన్ని పురాణములు చూడండి, భగవంతుడు అసలు ఆ ధర్మరాజు సభాపర్వంలో భగవంతుడు నామస్మరణి ఎత్తుకోడు. పాండవులంటే ప్రీతి ఉన్నది, కానీ ఆ సభాపర్వంలో అసలు ఏ ధర్మరాజుని స్మరిస్తే ధర్మం చుట్టుకుంటుందో అటువంటి ధర్మరాజు కనీసం మహాభారతంలో భగవన్నామ స్మరణ చేయడు. కానీ ద్రౌపది చేసింది, అందుకే ద్రౌపది రక్షింపబడింది. ధర్మరాజు అలానే ఉన్నాడు. కాబట్టి భగవన్నామ స్మరణ చేత అహంకారము, వాచాలత్వం వదలండి. అవి వదలడం చేత మాత్రమే అదృష్టవంతులు అవుతారు. తప్ప మీ యొక్క శక్తి సామర్థ్యాలు కానీ, మీకు ఆ శక్తి నిలుపుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు మీరు లేకపోతే భగవంతుడు ఎంత ఇచ్చినా అది మీకు భగవంతుడి యొక్క అనుగ్రహముగా కనపడదు. ఇది ఈ కారణములు మీలో ఉండడం చేత భగవంతుడి అనుగ్రహం కలిగి అదృష్టవంతులు అవుతారు. శ్రీమాత్రేయ.